నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలోని ఓ శుభకార్యంలో పాల్గొన్న సిటీ కేబుల్ ఎండి గొటిగ నరసింహారెడ్డి బాబు. కలియుగ దైవం తిరుమల వెంకన్న లడ్డు కల్తీపై బగ్గుమన్న తాండూరు హిందువులు నిరసన ర్యాలీ. నీలిగడ్డ తాండాలో నాటుసారా నివారణపై అవగాహన సదస్సు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్లో ఓ బాలుడి పుట్టినరోజు కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొటిగ రాజశేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి, బురానుద్దీన్, ఉపాధ్యాయులు నాగప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగినట్లు కొనసాగుతున్న వివాదంపై తాండూరు పట్టణంలోని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని భద్రేశ్వర్ చౌక్ నుండి గాంధీ చౌక్, మర్రిచెడ్డు కూడలి మీదుగా గంజ్ ఇందిరా చౌక్ వరకు నిరసన ర్యాలీ జరిగింది. ఇందిరా చౌక్ లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, తెలంగాణ సాధు పరిషత్, గీతా సత్సంగ్ సేవా సమితి తదితర హిందూ సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలరాదని డిమాండ్ చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ నూనెలను కలిపి అపవిత్రం చేశారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణమైన ఎవ్వరినీ వదలరాదని, ఈ విషయంలో హిందువులందరూ ఏకతాటిపై ఉండాలని హిందూ సంస్థల ప్రతినిధులు అన్నారు. అనంతరం తాండూరు పోలీస్ స్టేషన్లో లడ్డూ కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండూరు పట్టణ ఎస్ఐకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, సుభాన్ రెడ్డి, బీజేపీ తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, గీతా సత్సంగ్ ప్రతినిధి చల్లా నారాయణ, రమేష్, అంతారం కిరణ్, బంటారం భద్రేశ్వర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్, జుంటుపల్లి వెంకటేష్, తాండ్ర నరేష్, కృష్ణ ముదిరాజ్, ఫర్యాద రామకృష్ణ, మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సాక్షాత్తు కలియుగదైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ పైన వస్తున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో, నాణ్యత లోపం ఏతున్నదో దాని పట్ల యావత్ ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకున్నది. ఇలా ఒకటే చెప్తా ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో తమ ఆరాధ్య దైవంగా వెంకటేశ్వర స్వామిని భావించి నిలుదోపిడీ చేస్తారు, వాస్తవ స్వామికి అర్పిస్తారు. కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుకున్నది. టీటీడీ బోర్డు ఖచ్చితంగా కూడా రాజకీయ పునరావాసం కోసం టీటీడీ బోర్డు ఉండొద్దు. ఇవాళ టీటీడీ బోర్డు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ధార్మిక సంస్థలకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు టీటీడీ బోర్డును అప్పగించాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకుడికి కూడా టీటీడీ చైర్మన్ బోర్డు పదవి ఇవ్వొద్దని ఇలా తాండూరు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, తాండూరు సనాతన ఐక్యతకు వేదికగా మారింది. అప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, ఇప్పుడు తిరుమల తిరుపతి విషయంలో కావచ్చు, ఓటర్స్ పంచేది తాండూరే. కాబట్టి ఇదే ఐకమత్యంతో ముందరుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం లడ్డు విషయంలో కాదు, యావత్ భక్తులకు ఆభరణాల విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు అనుమానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ బోర్డు ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం ఉంది. కాబట్టి ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరైతే నాణ్యత లోపానికి పాల్పడ్డారో, ఎవరైతే అపవిత్రం చేసిందో వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో టీటీడీ బోర్డు అనేది ఖచ్చితంగా ధార్మిక సంస్థలకు అప్పచెప్పాలి, రాజకీయ నాయకులకు కాదు. అదైతే ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకోసారి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైతే భక్తులు ఈ ర్యాలీకి రావడం జరిగిందో వాళ్ళు భక్తులు కాదు, ధర్మరక్షణ శక్తులుగా మారారు. కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీటీడీ బోర్డుకు ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వానికి ఉన్నది, తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది, ఆంధ్ర ప్రభుత్వానికి ఉన్నది, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. వెంటనే వీటిపైన చర్యలు తీసుకొని మొత్తం లడ్డూ నాణ్యతను కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, తిరుమలకు ఆదాయం ఉంది, వెంకటేశ్వర స్వామి అందరు కూడా అభయం ఇస్తాడు, అందరు భక్తులు నిలువుదోపిడీ చేస్తాడు. కేవలం వీళ్ళ యొక్క అలసత్వం ద్వారా ఇది ఏర్పడ్డది. కాబట్టి కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ రకమైన చర్య కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఈ భవిష్యత్తులో ఈ రకంగా జరిగితే తిరుమల మొత్తం కూడా యావత్ హిందూ భక్తులు కూడా ముట్టడిస్తారని చెప్తా ఉన్నాం. గోవిందా గోవిందా. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఏదైతే నెయ్యి ఉన్న దాంట్లో ఏదో కల్తీ జరిగి అక్కడున్న సిబ్బంది కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ ఈరోజు అక్కడ అన్యాక్రాంతమవుతున్నట్టు హిందూ దేవాలయాల పైన ఈరోజు హిందూ సంస్థలన్నీ కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఆ ర్యాలీలో భాగంగానే ప్రతి ఒక్కరు యువత కానీ వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ అందరూ కూడా హాజరై ఈరోజు ఈ ఉద్యమానికి ప్రతి భారతదేశంలో ప్రతి కాన్స్టిట్యున్సీ కానీ ప్రతి రాష్ట్రంలో కానీ అన్నీ కూడా హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించి ఈరోజు అక్కడ అపవిత్ర జరుగుతున్నది కాబట్టి ఆ అపవిత్రని కాపాడవలసిన బాధ్యత అక్కడున్న ప్రభుత్వాలది, అక్కడున్న ఉద్యోగాలు ఈవో కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వాళ్ళపై తగు చర్య తీసుకొని వెంటనే అక్కడ తొలగించి ఈ దాన్ని లడ్డుని పవిత్రని కాపాడాలని ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎంతో ఉన్నతంగా ప్రతి ప్రపంచ దేశాలను తిరుపతి లడ్డు అంటేనే తిరుపతి పోతుంటే మాకు లడ్డు తెచ్చిస్తే ఎంత పవిత్రంగా భావిస్తామో ఆ పవిత్రతని కాపాడాలని ఆ నాయకులని అక్కడ ఉన్న సిబ్బందిని కోరడం జరుగుతున్నది. ఎందుకంటే వివిధ మతస్థులు కూడా అక్కడ చేరి అక్కడ అపవిత్రని సృష్టిస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందని ఈ మీడియా ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హిందువుల ఐక్యత ఏడ లోపిస్తుందంటే ఇలాంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. ఈ 200 300 కాదు, ఈ కార్యక్రమం ఒక 10,000తో జరిగితే చాలా హిందువులు సంతోషిస్తారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషించి ఈ కార్యక్రమంలో ప్రతి దేవాలయంలో మనం కాపాడాల్సిన బాధ్యత యువతపై, మన హిందూ సంస్థలపై, మహిళలపై అత్యధికంగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా దీన్ని ఐకమత్యంగా ఇది తొలి కార్యాచరణ కాబట్టి దీనికి మళ్ళీ దశలో పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ హిందూ సమితి తరఫున నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి మన దేవాలయాల పైన, మన విగ్రహాల పైన ధ్వంసం చేయడం కానీ, టీటీడీకి వచ్చేటువంటి అనేక నిధులను తప్పిదారి పట్టించి మరి అన్నింటినీ కూడా అన్య మతస్థులకు పంచడం, మరి నిజంగా కూడా మొన్న జరిగినటువంటి అసలు ఆ ఆలయ కమిటీ మొత్తం కూడా ఆలయాల్లో ఎంప్లాయీస్ అందరూ కూడా అన్య మతస్థులే పనిచేయడం, వారి టార్గెట్ ఒకటే ఆ ఆంధ్రాలో క్రిస్టియానిటీ పెంచాలి, హిందువులను భయభ్రాంతులను చేయాలి. మరి లడ్డూలను కూడా ఈ లడ్డూ తయారీలో కూడా మన ఆ టీటీడీకి ఉన్నటువంటి ఆదాయాన్ని బట్టి చూస్తే ఎన్నో గోశాలలు టీటీడీకే ఉన్నాయి. మరి ఆ తిరుపతికి సంబంధించిన గోశాలల నుంచే పవిత్రమైనటువంటి ఆవు నెయ్యిని తయారు చేసి తీసుకురావచ్చు. కానీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ వారి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా అటువంటి డబ్బులను దోచుకొని తింటున్నారు. మరి ఆ ఆలయ లడ్డు ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధంగా, అంటే అత్యంత ప్రియమైనటువంటి లడ్డు, ఆ రుచికరమైనటువంటి లడ్డు, పవిత్రమైనటువంటి లడ్డూని ఆ దాంట్లో కూడా ఆవు కొవ్వు, ఆ కొవ్వుని కలపడం అనేది మన హైందవులందరికీ కూడా నిజంగా కూడా మన ఆలోచించాల్సిన విషయమే. అందరినీ హైందవులను అవమానించినటువంటి ఈ దుశ్చర్య ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడో సనాతన ధర్మం ఏదైతే సనాతన ట్రస్ట్ ఏదైతే కావాలని చెప్పేసి, సనాతన బోర్డు కావాలని చెప్పేసి ఖచ్చితంగా సనాతన బోర్డు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క క్రిస్టియన్ మిషనరీ ఉంది, ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంది, మన హిందువులకు ఎటువంటివి లేవు. ఉన్న ఆలయ భూములను కూడా దోచుకొని తింటున్నారు, అన్య మతస్థులు దోచుకొని తింటున్నారు. మన సనాతన బోర్డు కంపల్సరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ధైర్యంగా మాట్లాడుతున్నారు. వారికి నిజంగా కూడా అభినందనీయం. మరి ఈరోజు తాండూరు ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగినా, దేశవ్యాప్తంగా హైందవులపై ఎక్కడ ఏం జరిగినా ముందుగా స్పందించేది తాండూరు ప్రజలు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా, మరి ఈ కార్యక్రమాన్ని కొనుక్కున్నటువంటి హిందూ వాహిని, మరి విశ్వ హిందూ పరిషత్, హిందూ ఉత్సవ కమిటీ వీరందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుస్తూ జై శ్రీరామ్. సిబిఐ కానీ ఇచ్చేసి వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా శిక్ష వాళ్ళ మీద పడేటట్లు చేసి ప్రతి ఒక్కరు కూడా దీనికి హిందువులు ప్రతి ఒక్కరు హైందవ సోదరు మన అందరూ కూడా సపోర్ట్ చేసి ఎక్కడిదక్కడ ధర్నాలు చేసి ప్రొటెస్ట్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ, అదేవిధంగా హిందూ సనాతన బోర్డు రక్షణ సమితి కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా ఎక్కడ జరుగుతున్నా కూడా వేరే మతస్థులను కూడా ఉద్యోగస్తులు కానీ అక్కడ వ్యాపారాలకు కానీ ఎక్కడ కూడా తాము లేకుండా చేసి మన యొక్క పవిత్రతను మనమే కాపాడుకోవాలి. కాబట్టి హిందూ సనాతన
బోర్డును కూడా తీసుకురావాలి. హిందూ సనాతన బోర్డు మీదనే కూడా ఈ దేవాలయాలు కానీ అన్నిటికీ కూడా మనం పరిరక్షించుకునే సమయం ఆసనమైంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కడేనా ఉన్నది లీడర్లలో? వేరే నాయకులు ఎవరు లేరా? ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. మాట్లాడుకునే సమయం అయింది, మాట్లాడుకునే అవసరం ఉన్నది. మనది మనం మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ప్రతిదీ కూడా చర్చనీయాంశం కావాలి. కాబట్టి మన హిందువులకు జరిగేది ఏది అన్యాయమైన ఇప్పటి నుంచి ఎవరు కూడా చూస్తూ ఊరుకుండలేరు. కాబట్టి ఖబర్దార్ నా కొడుకులారా, ఎవరైతే కల్తీ చేసిరో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీగా సిట్టింగ్ జడ్జి తోటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏ విధంగా అయితే 1 month తీర్పిస్తే అదేవిధంగా ఇచ్చి వాళ్ళను శిక్షలు విధించి వాళ్ళను కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ కోరుకుంటూ భారత్ మాతాకి వెంకటేశ్వర స్వామి ప్రసారం లడ్డులో మరి కల్తీ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీని వెనకాల ఎవరున్నా దోషులను కఠినంగా శిక్షించాలి, ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ పవిత్రతను కాపాడాలనే సంకల్పంతో ఏదైతే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారో ఆ దీక్షకు మనం అందరం పూర్తిగా సంఘీభావం తెలియజేద్దాం. ఆయన కూడా వెంకటేశ్వర స్వామి మనోధైర్యం ప్రసాదించాలి, శక్తిని ప్రసాదించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మీ దగ్గర అధికారం ఉంది, ఖచ్చితంగా మీ అధికార బలము ఉపయోగించండి. ఆ దోషులు ఎవరున్నా పర్వాలే, ఖచ్చితంగా వారం రోజుల లోపల ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే ఇంకా ఇది ఉధృతమవుతుంది. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం, యావత్ ప్రపంచమే ఇది ఉద్యమం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీరు ఇంతవరకు కూడా దేవాలయాన్ని పోలేరు, లడ్డూలు కూడా మీరు శాంపాలు చూడలేరు. ఖచ్చితంగా మీరు పోయి వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి. ఖచ్చితంగా మీరు పోయి వెంకటేశ్వర స్వామిని సందర్శించాలి. అక్కడ ఉన్న ఈవోల మీద ఎవరున్న మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. పశువులను కోసి రక్తమంతా ముద్దల్లో చదివాడు. ఈరోజు అట్లాంటి మూర్ఖులు ఈరోజు పవిత్రమైనటువంటి దేశవ్యాప్తంగా కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆలయ ఏదైతే దేశంలో వాళ్ళ పైన వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక హిందూ ఆయన విషయంలోకి వచ్చేది ఉన్నటువంటి అన్ని సంస్థలు అందరం హిందువులను కూడా వచ్చినాయి కాబట్టి అది కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. పెద్దెముల్ మండల పరిధిలోని నీలిగడ్డ తాండాలో నాటు సారాయి నివారణపై గ్రామస్తులకు ఎక్సైజ్ పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. నాటు సారా వలన కలిగే దుష్ప్రభావాలను గ్రామస్తులకు తాండ్రు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, ఎంఆర్ఓ కిషన్ నాయకులు వివరించారు. ఎవరైనా నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, అనుమానాస్పద వ్యక్తులు మరియు నేర చరిత్ర గల వారిని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని, 2 లక్షల వరకు జరిమానాతో పాటు సంవత్సరం వరకు జైలు శిక్ష, పీడీ యాక్ట్ తదితర కఠినమైన శిక్షలు విధించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. నాటుసారా తయారు చేయబోమని, నాటుసారాను త్రాగము అని సేవాలాల్ మరియమ్మపై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్దెముల్ మాజీ జెడ్పీటీసీ దారాసింగ్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్, తాండూర్ ఎక్సైసీఐ బాలగంగాధర్, శ్రీనివాస్, ఎస్ఐ నిజాముద్దీన్, రవికుమార్, సిబ్బంది భీమయ్య, రాజేందర్, సుల్తాన్, మహేష్, రవికిషోర్, కృష్ణ, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
తాండా పెద్ద మనిషి లక్ష్మణ్ మదనంతపూర్ ఎక్స్ ఎంపీటీసీ సర్పంచ్ మరియు మన తాండా ఉప సర్పంచ్ మన మాజీ సర్పంచ్ చంద్రనాయకు మరియు తాండా పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మాకు ఎన్ని పనులు ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా మేము అన్ని శాఖల వాళ్ళము అన్ని ప్లస్ మాకు దారాసింగ్ సార్ గిట్ట ఇన్ని పనులు ఉన్నా కానీ మీ సమయం కోసం మీలో మార్పు తేవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నాటు సారను ప్రభుత్వమే నిషేధించింది. నిషేధించిన దానికి మనం ఆ దారిలో పోవద్దు, మీరు మారాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు అందియాలి అని చెప్పే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం పెట్టుకుందామని చెప్పేసి మళ్ళీ మీకు ఆల్రెడీ దారాసింగ్ సార్ చెప్పారు. మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఆల్రెడీ అవకాశం కల్పిస్తున్నాం. ఏమైనా ఉంటే తీసేయనంటే ఆల్రెడీ మేము సార్ ఇంతకుముందు ఏమన్నారు, మీరు సార్ మీకు తీయడం లేదన్నారు. సార్ కొన్ని వారం రోజులు మీకు సమయం ఇచ్చేసరికి 5 రోజులలో మేము అన్నీ చదువుకుంటాం సార్ అంటే మనం తీసుకున్నట్టే భావించాలి. సార్ కాస్తులపైన గమనించినాము. మీరు చెప్పే దాంట్లోనే ఇప్పుడు సార్ చెప్పగానే వారం రోజులు మేము చదువుకుంటామంటే కొంత మీ సైడ్ కొంత ఉన్నది, అయినా మీరు తీసేసుకోండి. మొత్తం ఏమున్నా సార్ సమయం ఇచ్చారు. ఆ సమయం ఫస్ట్ తర్వాత నుంచి ఎక్సైజ్ శాఖ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు మన సార్ వాళ్ళకి మీకు ఫస్ట్ లోపు కన్సిడర్ చేస్తారు. దానిలోపు ఏమున్నా మీరు ప్రత్యేకత చేసుకొని మీ తాండా వాళ్ళంతా ఏకగ్రీవం కమిటీ ఫామ్ చేసుకొని మళ్ళీ సారా తీయము అని చెప్పేసి నాటు సార్ గురించి మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. మళ్ళీ దానికి ఎవరైనా తీస్తే వాళ్ళకు మీరే ఫైన్ వేయండి. మీ తాండవాసులందరూ కలిసి ఒక ఫైన్ వేసి ఆ డబ్బులు ఒకవేళ ఎవరైనా తీస్తే వాళ్ళకు మీ పరిధిలోనే మీరు వచ్చిన డబ్బును మీ గ్రామానికి అభివృద్ధికి వాడుకోండి. మీరే దానికి ప్రభుత్వానికి ఛాలెంజ్ కట్టడం కానీ ఎవరికి అవసరం లేదు. మీ డెవలప్మెంట్ మీరే చేసుకోండి. ఎవరు తప్పు చేస్తే మీరే శిక్షించండి. మీకే పవర్స్ ఈ వారం రోజు మీరు ఇవన్నీ సెట్ చేయండి. ఇప్పుడు నేను తహసీల్దార్ ఉన్నా, నా దగ్గర చాలా దాదాపు 5-6 బైండ్ ఓవర్కి వచ్చారు. మీరు నేను ఒక ఎస్టీ కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ నా కమ్యూనిటీ వచ్చాయి. నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే అన్ని తాండాలు మారిపోయినాయి. ఇప్పుడు పెద్దముల్లో దాదాపుగా 20 తాండాలు ఉన్నాయి. 20 తాండాలలో 3-4 తాండాలు, కందినేల తాండా నుంచి మన తట్టేపల్లి జయరాం తాండా, తట్టేపల్లి సైడ్ నుంచి ఒక ముమ్లా నాయక్ తాండా, తర్వాత మదనంతపూర్ మన్సన్పల్లి తాండా, తర్వాత నెల్లిగడ్డ తాండా. ఎన్ని తాండాలు మిగతా తాండాలు అన్నీ ఒకే క్లోజ్ అయిపోయినాయి. నెల్లగడ్డి తాండాలో 2-3 సీను అటువంటి వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కొద్దిగా చొరవ తీసుకుంటే అది గిట్ట కంట్రోల్ అయిపోతే మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి క్లోజ్ చేయాలని చెప్పేసి నేను నా సైడ్ నుంచి నేను కోరుకుంటాను. మరొకసారి నా దగ్గర బైండ్ ఓవర్ అయిన కేసులు రాకుండా మీరు సహకరిస్తానని చెప్పి నేను గవర్నమెంట్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తహసీల్దార్ కాదు, ఇప్పుడు మేము హోదాలో ఇప్పుడు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మా కమ్యూనిటీ బాగుపడాలి, మీరు బాగుపడాలి. మీరు ఈ చెడు ఆలోచన నుంచి బయటపడి మీ ఒక ఫ్యామిలీని మీరు ఈ నాటు సారతో ఎవరికి ఇల్లు సార తీసి ఇల్లు కట్టుకోలేము. ఎందుకంటే లక్షల్లో విలువ చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు 5-6 ఇల్లు చూసినాం, చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నారు. సార తీసి కట్టుకున్నారా మీకు కష్టపడి వ్యవసాయ పని. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.